హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 20వ అధ్యాయం చదివాం కదా, పురాంజనేయుని కథ. ఇప్పుడు 21వ అధ్యాయం పురాంజనేయుడు కథ రెండో విభాగం చూద్దాం. పురాంజనేయుడు కథ రెండో విభాగము. అత్రి మహాముని పురాంజనేయుని కథని ఇట్లా కొనసాగించాడు. పురాంజనేయుడు దాడి చేయగా సామంతరాజులందరూ బాణములతోనూ ఖడ్గములతోనూ తోమరములతోనూ రోకళ్ళ వంటి ఆయుధములతోనూ ఇంకను అనేక ఆయుధములతో అతనిని ఎదిరించారు. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులను, ఏనుగులతో ఏనుగులను, రథికులతో రథికులను, కల్బములతో కల్బములను, తలపడి వీర వాక్యములతోనూ సింహనాదములతోనూ ఘోరముగా యుద్ధము చేశారు. పురాంజనేయుడిపై 300 బాణములు వేశారు. ఆ బాణములతో కొన్ని పురాంజనేయుని ఛత్రమును ధ్వజమును విరిచివేశాయి. కాంబోజుడు విజృంభించి కొన్ని బాణములతో పురాంజనేయుని కొట్టి 5 బాణములతో పురాంజనేయుడు రథశ్వములను చంపివేశెను. దానికి కోపించి పురాంజనేయుడు భుజమును చరచి ధనుష్టాంకారము చేసి బ్రహ్మ మంత్రములతో అభిమంత్రించి 10 బాణములను అతనిపై వేయగా ఆ బాణములు అతని రక్తమును త్రాగుచు అక్కడి నుండి తిరిగి రావయ్యెను. గుండెలలో గుచ్చుకున్న ఆ బాణములను పైకి లాగి మరల ఆ బాణములతో తన వింటిలో సంధించి కాంబోజుడు పురాంజనేయునితో ఇట్లన్నాను: నేను పరుల సొమ్మునకు ఆశించి వాడను కాను, అందుచేత నీ బాణములు తిరిగి నీకే పంపుచున్నాను అనుచు వాడు ఆ బాణములను విడువగా అవి వచ్చి పురాంజనేయుడు సారథిని చంపి ఛత్రమును పడగొట్టి అతని చేతిలోని ధనస్సును విరగొట్టినవి. పురాంజనేయుడు మరి ఒక ధనస్సునెత్తి, నీ వంటి నీచులకు తిరిగి ఇచ్చుట ఎట్లో తెలీదు, నాకు తెలియను కనుక ఇవిగో 20వ బాణములిచ్చుచున్నాను అనుచు వేయగా అవి అతని కవచమును హృదయమును చీల్చివేశాయి. సంగ్రామము ఘోరమయ్యెను. భటులు కాళ్ళు చేతులు తెగి ఏడ్చుచుండిరి. ఏనుగులు తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కొన్నింటి కాళ్ళు విరిగినాయి, రథములు విరిగిపోయాయి. భటులు హుంకారములు చేయుచు పారిపోకు మని అర్చుచు శత్రు భటులను సంహరించుచుండిరి. బాణయుద్ధము చేయు వీరులు లఘవమును దేవతలు ప్రశంసించిరి. వారి బాణములతో రణరంగమంతయు నిండిపోయెను. వారు అర్ధచంద్ర బాణములను, ఇనుపములు గల బాణములను, ఖడ్గములను, బల్లెములను మున్నగు ఆయుధములతో 2 పక్షములు వారును భయంకరముగా పోరాడి గుర్రపు రౌతులు కాలిబంటులను చంపారు. వారిని ఏనుగులపై నున్న భటులు చంపారు. వారిని రథికులు చంపారు. రథాలపై నున్న వారి కాల్బంటులు చంపారు. యుద్ధ రంగములోనూ నెత్తురు ఏరులై ప్రవహించింది. దేవతా స్త్రీలు వచ్చి ఆకాశములో నిలిచి రణరంగములో చచ్చిన వీరులను వీడు నావాడు, వీడు నావాడు అని తమ వెంట తీసుకుని పోవుచున్నారు. యుద్ధంలో చచ్చిన వారు దివ్య విమానం ఎక్కి సూర్యమండలము ద్వారా స్వర్గమునకు పోవుదురని చెప్పుతున్నారు కదా. అంతటి మహాయుద్ధంలో పురాంజనేయుడు ఓడిపోయి కోటలోకి తిరిగి వచ్చాడు. శత్రురాజులు కూడా కొంత దూరము డేరలు వేసుకొని ఉండిరి. కాంబోజరాజు 13 అక్షిహీనుల సేనతో వచ్చెను. దానిలో 3 అక్షిణీల సేన యుద్ధంలో నశించెను. పురాంజనేయుడు తానోడిపోయినందుకు విచారించుచుండెను. అంతటా సుశీలుడైన రాజపురోహితుడు వచ్చి రాజుతో, మహారాజా, నీవి శత్రువులను జయించవలెను. కోరినచో తప్పక శ్రీహరి సేవ చేయును. ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పూర్ణిమ, అగ్నిదేవతాకమైన కృత్తిక నక్షత్రము, మహాపర్వదినము. నీవీనాడు శ్రద్ధాభక్తులతో దామోదరుని పూజించి దీపము పెట్టుము, దీపదానము చేయుము. కృష్ణ గోవింద అని పాడుచు పారవశ్యముతో అతని ఎదుట నాట్యము చేయుము. నీ భక్తికి సంతోషించి నీకాపదలు తొలగించుటకై శత్రువులకు నాశనము చేయుటకై 1000 అంచులు గల తన చక్రమును పంపును. నీవు చేసిన అధర్మ కార్యముల వలన నీకిట్లు పరాజయము కలిగింది. ఈ కార్తీక పూర్ణిమ నాడు శ్రీహరిని పూజించి అతని అనుగ్రహమును సంపాదింపుము.
అంతేకాదు ఇక ముందు ధర్మ ప్రవర్తనుడయి యుండును. నీకు వచ్చిన కష్టములన్నీ తొలగిపోవును. ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి పౌత్రాదులను రాజభోగములను విజయ పరంపరలను పొందుము అని ఉపదేశించాడు. ఇది 21వ అధ్యాయము సంపూర్ణము.